దైవ స్వరూపిలో పుట్టిన ఓ మనిషి, కన్నీటి ప్రార్థన నీవు చేస్తున్నావా? దైవ స్వరూపిలో పుట్టిన ఓ మనిషి, కన్నీటి ప్రార్థన నీవు చేస్తున్నావా? గుండె పగిలేలా రోదన చేయుము, మోకాళ్ళరిగేలా ప్రార్థన చేయుము. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామం పేరట మీ అందరికీ వందనాలండి. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవాది దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన యొక్క సన్నిధిలోని కూడుకొని ఉన్నటువంటి వారమైనటువంటి మన మధ్యలోని ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాక్యలేఖనాలని మనం పరిశీలన చేద్దాం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 9వ వాక్యలేఖనాన్ని చదువుకుందాం. నేను ఆజ్ఞ ఇయ్యగా ఒకడు ధాన్యమును జల్లెడుతో జల్లించినట్లు ఇశ్రాయేలీలను అన్యజనులందరిలో జల్లింతును గాని ఒక చిన్న గింజైనాను నేల రాలదు. అలాగనే లోకస్వార్త 22వ అధ్యాయము 31, 32 వచనాలను కూడా చదువుకుందాం. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మను కోరుకొనెను గాని నేను మీ కొరకు వేడుకుంటుని. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, దయామయుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. చదవబడిన వాక్యం నీది, గ్రంథం నీదైన దేవ, మేము కేవలం మాట్లాడేవారమే. నాకు ముందుగా మీరుండి ఈ వాక్యం ద్వారాగా నీ బిడ్డలతో మాట్లాడి వినగలిగే చెవులను, గ్రహించే మనసును దయచేసి నిద్రాత్మను దూరపరిచి ప్రభువా మీరే తోడేయండి, సహాయం చేయండి. నాకు ముందుగా మీరుండి స్థలమందు నీ బిడ్డలతో మాట్లాడమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ 2 వాక్య లేఖనాలను కూడా మనం పరిశీలన చేస్తే జల్లెడ కనబడుతోంది 2 వాక్య లేఖనాల్లో. అయితే మొదటగా చదువుకున్నటువంటి వాక్యలేఖనం ప్రకారముగా ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలోని దేవుని చేతిలో కనబడుచున్నటువంటి జల్లెడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే లోకస్వార్త 22, 31, 32 వచనాలను బట్టి మనం పరిశీలన చేస్తే అపవాది చేతిలో జల్లెడ మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం జల్లెడను ఎందుకు వాడతామో మనందరికీ సాధారణంగా తెలిసినటువంటి విషయమే. జల్లెడను మనం పలు విధాలుగా వాడుతూ ఉంటాం. పిండిని జల్లించేటప్పుడు మంచి పిండి కిందకి వెళ్ళి మనకి పనికిరానివి రాళ్ళు రప్పలు ఏమన్నా ఉంటే వాటిని వేరువేయటం కోసం జల్లెడను ఉపయోగిస్తాం. అలాగే కొన్ని ధాన్యాలను వాడేటప్పుడు ఆ పనికిరానివి జారిపోయి మంచి ధాన్యపు గింజలు అందులో ఉండటం కోసం జల్లెడను ఉపయోగించడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి జల్లెడ అనేటువంటిది అది గింజలను జల్లించేటువంటి జల్లెడ కాదు, కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని అది మనుషులను జల్లించేటువంటి జల్లెడగా మనకు కనబడుతోంది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి 2 వాక్య లేఖనాల్లోని అపవాది చేతిలోని మనకి జల్లెడ కనబడుతూ ఉంది. అలాగనే దేవుని చేతిలో కూడా మనకు జల్లెడ కనబడుతూ ఉంది. ఈ 2 జల్లెడల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనుషులను జల్లెడలో ఉంచటం కోసము అది దేవుని చేతిలోని అపవాది చేతిలో మనకి కనబడుతూ ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మొదటి చదువుకునేటువంటి వాక్యలేఖనంలోనికి మనం వెళ్దాం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 9వ వాక్యలేఖనాన్ని మరొకసారి చదువుకుందాం. నేను ఆజ్ఞ ఇయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీలను అన్యజనులలో నుండి జల్లింతును గాని
ఒక్క చిన్న గింజైనను నేలను రాలదు అని అంటూ ఉన్నాడు. ఇక్కడ చాలా క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాడు, నేను అన్యజనులలో నుంచి ఇశ్రాయేలీలను జల్లెడుతో జల్లిస్తాను. ఒక గింజలను జల్లించేటప్పుడు ఎలాగైతే మంచి గింజలను జల్లించడం కోసం జల్లెడను ఉపయోగిస్తారో, అదే విధముగా నేను కూడా జల్లెడుతో నా ప్రజలైనటువంటి వారిని జల్లిస్తాను. అయితే ఒక్క చిన్న గింజను కూడా నేను జల్లించేటప్పుడు నేలను రాలనివ్వను అని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి వారమైనటువంటి మనము కూడా క్రొత్త నిబంధనకు చెందినటువంటి ఇశ్రాయేలీలుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడుతూ ఉంది. ఈరోజు ప్రతి వ్యక్తిని దేవుడు చేసేటువంటి పని ఏంటంటే జల్లెడలో వేసి జల్లిస్తూ ఉంటాడు. ఆ జల్లెడలో వేసి జల్లించేటప్పుడు మనము జల్లెడలో నిలబడేటువంటి వారిగా ఉన్నామా, ఆ జల్లెడలో పొట్టు వలె ఎగిరిపోయేటువంటి వారిగా ఉన్నామా? జల్లెడను జల్లించేటువంటి విధానంలో మనం చాలా రకాలుగా చూస్తూ ఉంటాం. పొట్టును వేరు చేయటం కోసం జల్లించటం, వ్యర్థాలను తొలగించడం కోసం జల్లించటం, ఇలాగా పలు విధాలుగా మనకి కనబడుతూ ఉంటుంది. అయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వాక్యలేఖనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టెలో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను. దేవుడు జల్లించేటువంటి విధానాన్ని ఎలాగున్నదనేటువంటిది మనం పరిశీలన చేస్తే ఇక్కడ అంటూ ఉన్నాడు, ఒక వ్యక్తి గోధుమలను చేటతో జల్లించినప్పుడు ఆ చేటతో జల్లించేటువంటి క్రమంలో పొట్టు ఎలాగైతే ఆ చేటలో నుంచి వేరైపోయి కింద పడిపోతుందో, అలాగే అందులో ఉన్నటువంటి గోధుమలు ఎలాగైతే ఆ చేటలోనే ఉండిపోతాయో, దేవుడు కూడా మనుషులను జల్లించేటువంటి విధానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి గోధుమలను జల్లించేటప్పుడు చేటలో ఆ గోధుమలు మట్టికే ఉండే విధంగా జల్లిస్తాడు. ఆ జల్లించేటువంటి క్రమంలో పొట్టంతా అది వేరైపోతూ ఉంటుంది. ఆఖరికి ఆ చేటలో గోధుమలు మాత్రమే కనబడతాయి. అప్పుడు ఆ జల్లించినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ గోధుమలను తీసి జాగ్రత్తగా ఒక చోట దాచిపెడతాడు. పొట్టును ఏం చేస్తాడు? పొట్టును ఏం చేస్తారండి? పొట్టు కూడా దాచిపెడతారా? దాచిపెట్టరు. పొట్టు ఏం చేస్తారు? అక్కడ క్లియర్గా రాయబడుతోంది, అగ్నితో కాల్చివేస్తారంట. దేవుడు కూడా ఈరోజు మనలను చేటతో జల్లించేటువంటి ఒక దినం అంటూ వస్తుంది. వచ్చినప్పుడు మనలను కూడా అదే విధంగా జల్లిస్తాడంట. ఆయన చేటలోని గోధుమల వల్లే నిలబడేటువంటి వారు ఎంతమంది ఉంటారు, అలాగే ఆ చేటలో నుంచి గోధుమలలో నుంచి వేరైపోయేటువంటి పొట్టు వల్లే ఎంతమంది ఉంటారు. ఆయన ఆ రోజు చూస్తాడంట. చూసినప్పుడు ఆ గోధుమల వల్లే కనబడినటువంటి వ్యక్తులనేమో తన రాజ్యంలో వారి కొరకు సిద్ధపరిచినటువంటి ఆ నివాస స్థలాలలో వారిని పంపిస్తే, ఆ పొట్టు వలె వేరైపోయినటువంటి వ్యక్తులను మాత్రం అక్కడ క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాడు, ఆరని అగ్నితో కాల్చివేస్తాడంట. ఇప్పుడు వాక్యలేఖనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుని చేతిలో ఒక చేట ఉన్నది. ఆ చేట చేసేటువంటి పని ఏంటంటే పనికొచ్చేటువంటి వాటిని చేటలో ఉంచటం, పనికి రానిటువంటి వాటిని క్రింద పడవేయటం. దేవుని చేతిలో ఉన్నటువంటి జల్లెడ చేసేటువంటి పని ఏంటంటే దేవుని చేతిలో ఉన్నటువంటి ఒక జల్లెడలో ఆయనకు పనికొచ్చేటువంటి వ్యక్తులు ఉంటారు, పనికి రానిటువంటి వారు ఆ జల్లెడలో నుంచి కారిపోతారు, జారిపోతారు. అయితే ఈ పనికి రానిటువంటి చెత్త దేనికి సాదృశ్యంగా ఉంది అనేటువంటిది మనం పరిశీలన చేస్తే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 28వ వచనం. ఆయన ఊపిరి ఆ కుతికల లోతు వచ్చు ప్రవాహమైన నది వలె ఉన్నది, వ్యర్థమైన వాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనములను గాలించును, త్రోవ తప్పించు కళ్ళెము జనుల దవడలలో ఉండెను. ఇక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంది, జల్లెడ ఏం చేసిద్దంట? చెత్తను
చెదరగొట్టిద్దంట. అలాగే దేవుని యొక్క మార్గములో నుంచి త్రోవ తప్పినటువంటి వ్యక్తులను కూడా ఆ జల్లెడలో నుంచి వేరైపోయేటువంటి చెత్తతో ఇక్కడ వాక్యలేఖనం పోల్చి మాట్లాడుతూ ఉంది. ఇక్కడ మనకి చాలా స్పష్టంగా తెలియజేయబడుతూ ఉంది, వ్యర్థమైన వాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనసమూహములను గాలించును. దేవుడు తన జల్లెడతో జనసమూహాన్ని గాలిస్తాడంట. ఈరోజు మనం వాడేటువంటి జల్లెడతోని ఆఖరికి ఇసుకను కూడా గాలిస్తూ ఉన్నాం, ఇసుకను కూడా జల్లిస్తూ ఉన్నాం, అలాగే పిండులను జల్లిస్తూ ఉన్నాం, అలాగే కొన్ని ధాన్యాలను జల్లిస్తూ ఉన్నాం. కానీ వాక్యలేఖనం తెలియజేసేటువంటి మాట ఏంటంటే దేవుడు జనములను జల్లిస్తాడంట. జనములను జల్లించినప్పుడు వ్యర్థమైనటువంటి ఆ యొక్క చెత్త అంతటిని ఏం చేస్తాడంట, ఆ జల్లెడలో నుంచి చెదరకొట్టి పనికొచ్చేదాన్ని ఆయన ఇస్తాడంట. అలాగే హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 3వ వాక్యలేఖనం చదువుకుందాం. కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘము వలెను పెందలకడ గతించు ప్రాతకాలపు మంచు వలెను నుందురు. కళ్ళములో నుండి గాలి ఎగరగొట్టు పొట్టు వలెను కిటికీలో గుండా పోవు పొగ వలెను ఉందురు. దేవుడు తన మార్గాన్ని విడిచినటువంటి ప్రజలను లేదా త్రోవ తప్పి తిరిగేటువంటి ప్రజలను ఎలాగ పోల్చి మాట్లాడుతున్నాడంటే ఇక్కడ మనకి చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. కళ్ళములో నుండి గాలి ఎగరగొట్టు పొట్టుతో పోల్చి మాట్లాడుతోంది. దేవుని మార్గాన్ని విడిచి తిరిగేటువంటి ప్రజలను, దేవుని త్రోవ తప్పి తిరిగేటువంటి ప్రజలను కళ్ళములోని, దేవుని యొక్క కళ్ళములోని ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే పొట్టు వలె వారిని ఏరి పారేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి కళ్ళములోని ధాన్యాలను లేదా గింజలను పోగు చేసిన తర్వాత దానితో పాటు పొట్టును ఉంచుకోవటానికి ఇష్టపడాడు. ఆ పొట్టును వేరుపరిచి లేదా ఆ వ్యర్థాలను వేరుపరిచి శ్రేష్టమైనటువంటి వాటిని మాత్రమే ఆ యజమాడు ఉంచుకోవటానికి ఇష్టపడతాడు. దేవుడు కూడా తన రాజ్యములోని మనల్ని చేర్చుకునేటువంటి సమయంలో ఆ కళ్ళములోని ఆ జల్లెడతో ఆయన జల్లిస్తూ ఉంటాడంట. కారణం ఏంటంటే కళ్ళములో ఉన్నటువంటి పొట్టంతటిని ఆయన తుడిచివేయటానికి, కళ్ళములో ఉన్నటువంటి ఆ పొట్టంతటిని ఆయన తుడిచివేసి ఆయన పనికొచ్చేటువంటి వాటిని మాత్రమే ఆ కళ్ళములతో ఉంచుతాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారు చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథం లేఖనంలో నుంచి యెషయా గ్రంథం 33వ అధ్యాయం 11వ వాక్య లేఖనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. మీరు పొట్టును గర్భమును ధరించి కొయ్యకాలును కందురు, మీ ఊపిరియే అగ్ని అయినట్లు మిమ్మల్ని దహించి వేయుచున్నది. ఇక్కడ దేవదేవుడు అంటూ ఉన్నాడు, ఈరోజు మనిషి యొక్క జీవిత విధానం ఎలా ఉన్నదంటే మీరు పొట్టును గర్భము ధరించారు అని అంటూ ఉన్నాడు. మీరు పొట్టును గర్భం ధరించి ఉన్నారు అని అంటూ ఉన్నాడు. అంటే మనిషి యొక్క పాపపు జీవితం అనేటువంటిది దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే పొట్టుకు సాదృశ్యంగా ఉన్నది. ఒక మనిషిని పాపాన్ని గర్భాన్ని ధరించినట్లుగా ఇక్కడ మనిషి పొట్టును కూడా గర్భాన్ని ధరిస్తూ ఉన్నాడు. తర్వాత మాట ఏంటంటే కొయ్యకాలును కందురు అని అంటూ ఉన్నాడు. మనిషి గర్భాన్ని ధరించేదేమో పొట్టు అంట, కనేదేమో కొయ్యకాలంట. కొయ్యకాలంటే ఏంటి? ఒక పంటని కోసిన తర్వాత కొన్ని పనికిరానటువంటి వాటిని వదిలేస్తారు. అంటే కొన్ని చెట్లు అయితే కనబడతాయి కానీ అవి పనికిరానటువంటి, అంటే బాగున్నటువంటి చెట్లన్నీ కోస్తారు, ఆ కలుపు మొక్కలు లాంటివి వదిలేస్తారు. ఆ కలుపు మొక్కలన్నీ దేనికి సాదృశ్యం అంటే కొయ్యకాలు అంటారు వాటిని. అంటే దేవుడు ఇక్కడ పాపముతో జీవిస్తున్నటువంటి మనుషులను, త్రోవ తప్పి జీవిస్తున్నటువంటి మనుషులను, ఆయన యొక్క మార్గాన్ని అనుసరించకుండా జీవిస్తున్నటువంటి మనుషులను దేనితో పోల్చాడంటే పొట్టుతోనూ కొయ్యకాలుతోనూ పోల్చాడు. కారణం ఏంటంటే మనిషి వారి గర్భాన ధరించారంట ఆ పొట్టును. ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడుతున్నటువంటి మాట, ఆయన చేటలోని ఈ విధముగా కళ్ళములో ఉన్నటువంటి గింజలన్నిటినీ జల్లించేటువంటి క్రమంలో ఇలాంటి పొట్టంతటిని ఆయన ఏం చేస్తాడంటే బయటికి పారవేస్తాడంట. మనం కూడా వ్యవసాయాలు చేసేటువంటి కొన్ని సందర్భాల్లో చూసి ఉంటాం.
మొక్కజొన్న కానీ వేరుశెనగ కానీ ఇలాంటి చాలా సందర్భాల్లో వరి కానీ వ్యవసాయం చేసేటప్పుడు మనం చూస్తూ ఉంటాం. వారు ఆ గింజలు తీస్తారు, చేటలో లేదా జల్లుల్లో వేస్తారు. జల్లుతో ఉన్నప్పుడు ఆ పొట్టు అంతా ఒక పక్కన పడుతుంది, గింజలు మాత్రం చేటలో ఉంటాయి. తర్వాత ఆ పొట్టును ఏదో ఒక మంట పెట్టి కాల్చివేయటం జరిగింది. ఇక్కడ దేవుడు కూడా అంతే చేస్తాడంట. తన చేటలో జల్లిస్తూ ఆ పొట్టంతటిని చేటలో నుంచి వేరు చేసి మంచి గింజలను మాత్రం పొట్టులో ఉండనిస్తాడంట. సరే, ఇప్పటి వరకు ఆ చెత్త ఏంటి లేదా పనికిరానిటువంటి ఆ పొట్టు ఏమిటి అనేటువంటిది మనం తెలియజేసుకున్నాం. ఇంతకీ మరి మంచి గింజలు అంటే ఏంటి? దేవునికి పనికొచ్చేటువంటి గింజలు అంటే ఏంటి? ఆ చేటలో ఉండేటువంటి గింజలు ఏంటి? వాక్యలేఖనాన్ని చూసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 8వ వాక్యలేఖనం. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతులుగాను, ఒకటి 60 అంతులుగాను, ఒకటి 30 అంతులుగాను ఫలించెను. చెవి గలవాడు వినుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి మనం చదువుకున్నటువంటి ఈ వాక్యలేఖనంలోని మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇక్కడ 4 రకాల విత్తనాలు మనకు కనబడుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పినటువంటి ఉపమానంలో 4 రకాల విత్తనాలు కనబడుతూ ఉన్నాయి. అయితే కనబడుచున్నటువంటి ఈ 4 రకాల విత్తనాలను గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కొన్ని ఏమో త్రోవ పక్కన పడ్డాయి, కొన్నేమో చాలా మన్ను లేని రాతి నేలను పడ్డాయి, కొన్నేమో ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్నేమో మంచి నేలలో పడ్డాయి. ఇప్పుడు మంచి నేలలో పడినటువంటి విత్తనం అనేటువంటిది మంచిదా చెడ్డదా? మంచిదే. అంటే విత్తనం ఎలాంటిదైనా అది పడేటువంటి స్థలాన్ని బట్టి అది ఫలించేటువంటి విధానం కూడా ఏమవుతుందంటే మారుతుంది. అయితే ఇక్కడ 4 రకాల విత్తనాలను గురించి యేసుక్రీస్తు ప్రభులు వారు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 4 రకాల విత్తనాల్లో అక్కడ పనికొచ్చినటువంటి విత్తనం ఏది? మంచి నేలలో పడినటువంటి విత్తనమే. అలాగే ఈరోజు జల్లించేటువంటి క్రమంలో ఆయన చేటలోని వాక్యలేఖనం తెలియజేయబడుతోంది. మంచి విత్తనాలని ఆయన వండనిస్తాడంట. పొట్టంతటిని ఆయన జల్లించి వేస్తాడంట. పొట్టంతటిని ఆయన జల్లించి వేసినటువంటి తర్వాత ఆ చేటలో ఉండేటువంటిది ఏంటంటే మంచి విత్తనాలు. ఇప్పుడు మంచి విత్తనముగా ఒక వ్యక్తి దేవుని చేటలో నిలబడాలంటే ఆ దేవుని చేతలో ఉండవలసినటువంటి ప్రతి వ్యక్తి ఎలా ఉండాలి? దేవుని చేతలో, దేవుని యొక్క చేటలో విత్తనముగా ఉండవలసినటువంటి వ్యక్తి ఎలా ఉండాలి? ఇక్కడ మనకు కనబడుతున్నాయి చూసావా 4 రకాల విత్తనాలు. ఆ 4 రకాల విత్తనాలలాగా కాదు, ఆ 4 రకాల విత్తనాల్లో ఒక రకం విత్తనం వల్లే మనం ఉండాలి. 4 రకాల విత్తనాలలాగా మనం ఉందాము అని అనుకుంటే దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. చల్లగానైనా వెచ్చగానైనా నువ్వు ఉండాలనుకున్నావా, నా నోటు నుంచి ఉమ్మేస్తాను అంటున్నాడు దేవుడు. దేవుడు అంటున్నాడు, నువ్వు త్రోవ పక్కన పడిన విత్తనం లాగైనా ఉండు, రాతి నేలను పడిన విత్తనం లాగైనా ఉండు, ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనం వలెనైనా ఉండు. కానీ నేను అలాగా ఉంటాను ఇలాగా ఉంటాను అని చెప్పి కనుక నువ్వు అనుకున్నావు అనుకో, నేను నా నోటితో ఉమ్మేస్తాను అంటున్నాడు దేవుడు. ఈరోజు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథ లేఖనం ప్రకారంగా పరిశీలన చేస్తే అక్కడ 4 రకాల విత్తనాల్లోని ఫలించింది ఒక విత్తనమే. ఆ 3 రకాల విత్తనాలు కొన్నేమో త్రోవ పక్కన పడ్డాయి, పక్షులు వచ్చి వాటిని తినేసినాయి. కొన్నేమో చాలా మన్ను లేని రాతి నేలలు పడ్డాయి, అవి మొలిచాయి. కానీ అక్కడ మన్ను సరిగ్గా లేనందున వేరు భూమిలోకి పాతుకోక ఎండ రాగానే ఎండిపోయినాయి. కొన్నేమో ముళ్ళ పొదల్లో పడ్డాయి. ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనం ఎదుగుతోంది, కానీ అసూయ, గర్వం, అహంకారం వారిలో పెరిగి ఆ ముళ్ళు వారిని గుచ్చేసి ఎదగనివ్వకుండా అణిచివేసినాయి. ఈరోజు దేవుని చేటలో ఉండవలసినటువంటి ప్రతి వ్యక్తి కూడా త్రోవ తప్పి తిరిగితే దుష్టుడు వచ్చి ఎత్తుకుపోతాడు. ఆ చేటలో ఉండేవాడు త్రోవ తప్పి తిరిగితే ఆ చేటలో నుంచి ఆయన జల్లేస్తాడు. జల్లిస్తే ఆ పొట్టు వెళ్ళి పక్కన పడిపోతుంది, దుష్టుడు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతాడు. అలా కాకుండా చాలా మన్ను లేని రాతి నేలను పడితే వేరు భూమిలో పాతుకోదు. సరైన ఎండ తగలగానే, అంటే ఏదైనా సరైన శ్రమ వచ్చిందంటే, ఇబ్బంది వచ్చిందంటే, కష్టం వచ్చిందంటే ఆ వ్యక్తుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, అమ్మో నా వల్ల కాదు ఈ భక్తి చేయటం, నా వల్ల కాదు ఈ ప్రార్థన చేయటం,
నా వల్ల కాదు ఇలాగ దేవుని కొరకు జీవించడం, బ్రతకడం అని చెప్పి మనిషి యొక్క జీవితము ఎలా మారిపోతుందంటే ఆ చేటలో నుంచి తొలగిపోయే విధంగా. ఆ విత్తనం ఎలాగైతే ఎండిపోయిందో అలాంటి వ్యక్తులు కూడా ఆ చేటలో నుంచి పొట్టు వల్లే చెదిరిపోతారు. అలాగే ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనం వల్లే మనం ఉండాలనుకున్నాం అనుకో, అప్పుడు కూడా మనం ఆ చేటలో నుంచి తేలిపోతాం. కారణం ఏంటంటే ముళ్ళు అక్కడ గర్వానికి, అసూయకి, అహంకారానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఈరోజు ఒక క్రైస్తవుల్లో గర్వం కనుక ఉంటే దేవుడు అంటూ ఉన్నాడు, గర్విష్ఠుడా నేను నీకు విరోధం అన్నాడు. అలాంటి వాడిని ఒక్క క్షణం కూడా ఆయన చేటలో ఉండనివాడు. అలాంటి వ్యక్తిని వెంటనే ఆయన జల్లించి పారవేస్తాడు. అలాంటి వ్యక్తిని ఒక్క క్షణం కూడా ఆయన చేటలో ఉండేవాడు. గర్విష్ఠుడా నేను నీకు విరోధం అంటున్నాడు. దేవునికి నచ్చంది గర్వం. ఆయన అంటూ అన్నాడు, మొండ్ల పొదల్లో పడినటువంటి విత్తనం అంటే అసూయ, గర్వం, అహంకారం కలిగినటువంటి వ్యక్తి ప్రార్థన చేస్తాడు కానీ ఏదో మూల గర్వం పనిచేస్తుంది. నేను భక్తిపరుడని, లేదా నేను ప్రార్థనాపరుడని, నా అంతటి ప్రార్థనాపరుడు లేడని. పరిసైడు అలాగే అనుకున్నాడు. నా అంత ప్రార్థనాపరుడు లేడు, నా అంత భక్తిపరుడు లేడు, నేను ఎంతో గొప్ప భక్తిపరుడు, ఇదిగో ఈ శంకర కంటే కూడా నేను భక్తిపరుడు అన్నాడు. కానీ ఆ చేటలో తేలిపోయాడే, ఉన్నాడా? దేవుని కనుసైగుల్లో ఉన్నాడా? వాక్యం అంటూ ఉంది అతని కంటే ఇతడు నీతిమంతుడు అన్నాడు. ఈరోజు దేవుని చేటలో నిలబడేటువంటి విత్తనం ఏది? పొట్టు వల్లే చెదిరిపోయేటువంటి విత్తనాలు ఏవి? అక్కడ పరిసయ్యుడు అనుకుంటూ ఉన్నాడు దేవుని చేటలో నేను ఉన్నాను అనుకుంటూ ఉన్నాడు, దేవుని చేటలో నేను భద్రంగా ఉన్నాను అనుకుంటూ ఉన్నాడు. కానీ దేవుడు జల్లించి వేశాడు ఆ పరిసయ్యుడిని. ఈరోజు మనం కూడా ఇలాంటి గర్వముతో, అసూయతో, అహంకారంతో నా అంత ప్రార్థనాపరుడు లేడని, నా అంత భక్తిపరుడు లేడని, నా వల్లే దేవునికి ఇచ్చేవాడు లేడని, నా వల్లే ప్రతి విషయంలో ఏ వ్యక్తి కూడా లేడని చెప్పి మనలో మనం గర్విస్తూ ఉన్నామా? దేవుడు అంటూ ఉన్నాడు జల్లించేస్తాను అంటున్నాడు అటువంటి వ్యక్తులు. కొర్నేలును గురించి రాయబడుతూ ఉందండి, అతడు భక్తిపరుడు అంట, ప్రార్థనాపరుడు అంట, దర్శనాన్ని చూడగలిగినటువంటి వ్యక్తి అంట, ధర్మకార్యాలు చేసేటువంటి వ్యక్తి అంట. అయినా కూడా తనలో ఎంతటి గర్వం కూడా కనబడాల. దేవుని దూత మాట్లాడుతూ రోజు మనలో కొంచెం భక్తి ఉంటే, కొంచెం ప్రార్థించేటువంటి స్వభావం ఉంటే, దేవునికి ఇవ్వగలిగేటువంటి మనసు మనలో ఉంటే, మనలో మనం ఎంత గర్వపడతామండి? చాలా గర్వపడతాం. అలాంటి గర్వంతో కూడుకున్నటువంటి పరిసయ్యుడిని దేవుడు మెచ్చల. ఈరోజు అలాంటి విత్తనం వల్లే మనం ఉంటూ ఉన్నామా? అలాంటి వ్యక్తుల వల్లే మనం ఉంటే మొండ్ల పొదల్లో పడినటువంటి విత్తనాలమే మనం మంచి విత్తనాలం కాదు. దేవుడు తన చేటలోని మంచి విత్తనాలని ఉంచుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మంచి విత్తనాలలాగా మనం ఉండాలి అంటే ఆ విత్తనము ముళ్ళ పొదల్లో పడకూడదు, ఆ విత్తనము రాతి నేలను పడకూడదు, ఆ విత్తనము త్రోవ పక్కన అంతకంటే పడకూడదు. అది మంచి విత్తనం అవ్వాలి అంటే, మంచిగా ఫలించాలి అంటే అది మంచి నేలను మాత్రమే పడాలి. అది మంచి నేలను మాత్రమే పడినప్పుడు అది ఫలించింది, అది ఫలమిచ్చిద్ది. అది ఫలమిచ్చిన తర్వాత కళ్ళముగా కూర్చబడిద్ది, ఆయన చేటలో సమకూర్చబడిద్ది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆయన చేటలో మనం ఉండాలి అంటే, ఆయన జల్లించేటువంటి జల్లెడలో మనం ఉండాలి అంటే ఈరోజు మనం మంచి విత్తనాల్లాగా మారి తీరాలి. ప్రతి క్రైస్తవుడు మంచి విత్తనముల వల్లే మారి తీరాలి. అప్పుడు మాత్రమే దేవుడు వారిని తన చేటలో ఉంచుతాడు. అలా ఉండకపోతే ఆయన పొట్టును జల్లించినట్లు మనల్ని జల్లించి వేస్తాడంట. ఇది దేవుని చేతిలో ఉన్నటువంటి చేట చేసేటువంటి పని. రెండవదిగా మనం పరిశీలన చేస్తే అపవాది చేతిలో కూడా చేట ఉన్నది. నేను 2 సందర్భాలని తెలియజేస్తున్నాను ఈ సమయం. మొదటిగా దేవుని చేతిలో ఉన్నటువంటి చేట. దేవుని చేతిలో ఉన్నటువంటి చేట చేసేటువంటి పని ఏంటో ఇప్పుడు వరకు మనం తెలియజేసుకున్నాం. రెండవదిగా అపవాది చేతిలో ఉన్నటువంటి చేట. దేవుని చేతిలో ఉన్నటువంటి చేట మనుషులను జల్లించి, అదే మనుషులను పొట్టు వలె కొంతమందిని పనికిరాని వ్యక్తులను పారవేస్తే, అపవాది చేతిలో ఉన్నటువంటి చేట చేసేటువంటి పని ఏంటో తెలుసా? అపవాది చేతిలో ఉన్నటువంటి చేట చేసేటువంటి పని ఏంటో తెలుసా? అది కూడా మనుషులను జల్లించడమే. చదవండి లోకాసు వార్త. సీమోను, ఇదిగో సాతాను మిమ్మును గోధుమల వల్లే జల్లించుటకు
మిమ్మల్ని కోరుకొనెను కానీ మీ కొరకు వేడుకొంటిని. ఇక్కడ వాక్యలేఖనంలోని మాటలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ విధంగా రాయబడుతోంది. లోకాసు వార్త 22వ అధ్యాయము 31 నుంచి 32 వరకు చదువుకున్నట్లయితే ఎలా అంటున్నాడు, సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకునేను గాని మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. ఇక్కడ రెండవదిగా మనం పరిశీలన చేస్తే అపవాది చేతిలో ఉన్నటువంటి జల్లెడ. అపవాది ఎవరిని జల్లిస్తాడు? అపవాది కూడా ఎవరిని జల్లిస్తూ ఉన్నాడంట? అక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు అంటూ ఉన్నాడు, సీమోనుతో అంటూ ఉన్నాడు. సీమోను ఎవరండి? యేసుతో నడిచిన వాడు కదా, 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నవాడు కదా. మనం అనుకుంటాము, నేను ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాను కదా, మందిరానికి వెళ్తూ ఉన్నాను కదా, లేదా సంఘములో ఉంటూ ఉన్నాను కదా, ప్రార్థన చేస్తూ ఉన్నాను కదా, భక్తి చేస్తూ ఉన్నాను కదా, అపవాది నా దగ్గరికి రాలేడు, నన్నేం చేయలేడు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు తనతో 3.5 సంవత్సరాలు ప్రయాణము చేసినటువంటి ఆ సీమోనుతో, తనతో 3.5 సంవత్సరాలు నడిచినటువంటి ఆ సీమోనుతో అంటూ ఉన్నటువంటి మాట ఏంటంటే, సీమోను ఇదిగో సాతాను మిమ్మలనే, ఆయన వేరే వారిని గురించి అనట్లా, ఇదిగో సాతాను మిమ్మలనే జల్లిడ పట్టించి అని అంటూ ఉన్నాడు. సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకున్నాను అని అంటూ ఉన్నాడు. అపవాది కోరుకునేది ఎవరినంట చెప్పండి? మనం అనుకుంటాం అపవాది కోరుకునేది ఎవరినంట? పాపులను అంటాం. కాదండి, అపవాది కోరుకునేది నీతిమంతులనే. ఎందుకంటే పాపులు ఆల్రెడీ దాని కంట్రోల్లో ఉన్నారు. ఇప్పుడు దానికి కావాల్సింది ఎవరు? నీతిమంతులే. దానికి కావాల్సిన నీతిమంతులే. పాపులతో దానికి సంబంధం లేదు. అందుకే పౌలు గారు ఒక మాట అంటాడు, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవనేమో అని భయపడుచున్నాను అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో అంటూ ఉన్నాడు. అపవాది టార్గెట్ ఎవరు అంటే ఈరోజు మనమే. అపవాది టార్గెట్ పాపులు కాదు, పాపులు ఆల్రెడీ దాని కంట్రోల్లో ఉన్నారు, దాని అండర్లో ఉన్నారు. ఈరోజు అపవాది కోరుకునేది జల్లిడి పట్టాలనుకుంటున్నది ఎవరినంటే క్రైస్తవులనే. క్రైస్తవులను జల్లిడి పట్టాలనుకుంటూ ఉన్నాడు, క్రైస్తవులను జల్లిడి పట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇక్కడ వాక్యలేఖనంలోని చదవబడినటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువులు అంటున్నాడు, సీమోను సాతాను మిమ్ములను గోధుమల వలె జల్లిడి పట్టాలని అనుకుంటూ ఉన్నాడు. జాగ్రత్తగా ఉండండి. నేను మీ గురించి ప్రార్థన చేశాను, వాడు మీ దగ్గరికి అంత తొందరగా రాలేడు, కానీ అయినా సరే జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ప్రతి క్రైస్తవుని కూడా అపవాది జల్లిడి పడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే మనం అనుకుంటూ ఉంటాం నా సంఘం నా గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా, అపవాది నన్నేం చేస్తారులే. నేను ఒక మాట చెప్పనా, దేవుడు మొట్టమొదటిగా సంఘము కంటే, ప్రభుత్వాల కంటే కుటుంబ వ్యవస్థనే దేవుడు ప్రారంభించాడు. ఏం ప్రారంభించాడు? దేవుడు మొట్టమొదటిగా సంఘము కంటే, ప్రభుత్వాల కంటే కుటుంబ వ్యవస్థను దేవుడు ప్రారంభించాడు. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే అపవాది కూడా మొదటిగా సంఘాన్ని టార్గెట్ చేయలా, ప్రభుత్వాలని టార్గెట్ చేయలా, కుటుంబ వ్యవస్థనే అపవాది మొట్టమొదటిగా టార్గెట్ చేశాడు. అది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదికాండము 3వ అధ్యాయము చదివితే మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రతి వ్యక్తిని అపవాది టార్గెట్ చేసేది ఎక్కడనేటువంటిది మనం పరిశీలన చేస్తే కుటుంబ వ్యవస్థలోనే. కుటుంబ వ్యవస్థ గనక బలహీన పడిపోతే, కుటుంబ వ్యవస్థలో గనక ప్రార్థన లేకపోతే అపవాది వాడు జల్లెడలో మనల్ని వేసుకుని వెళ్ళిపోవటానికి అంత కష్టపడవలసినటువంటి పని ఏం లేదు. అపవాడిది తన జల్లెడలో ప్రతి వ్యక్తిని వేసుకుని వెళ్ళిపోవటానికి గల కారణం ఏంటంటే కుటుంబ వ్యవస్థ బలంగా లేకపోవటం.
ప్రారంభంలో దేవుడు హవ్వని ఆదామును సృష్టించాడు. సృష్టించిన తర్వాత దేవుడు వారితో ఒక మాట చెప్పాడు, మీరు చావకుండానట్లు ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి చెట్టు ఫలాన్ని తినండి, కానీ ఒకవేళ మీరు గనక ఈ మంచి చెడులు తెలివినిచ్చేటువంటి చెట్టు ఫలాన్ని గనక తిన్నారా మీరు చస్తారు అని చెప్పి దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపిస్తే ఇప్పుడు మనుషుడు ఏం చేయాలి? ఇప్పుడు మనుషుడు చేయవలసినటువంటి పని ఏంటి? ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, వాక్యలేఖంలోని మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఆదిలోని దేవుడు హవ్వ ఆదాములను ఒక కుటుంబంగా ఆయన సృష్టించాడు. సృష్టించినప్పుడు దేవుడు వారికి ఆజ్ఞాపించాడు, మీరు ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి చెట్టు ఫలాన్ని తినండి, కానీ మీరు చావకుండానట్లు మంచి చెడులు తెలివినిచ్చేటువంటి ఈ వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినొద్దు అన్నారు. వారు దేవుని మాట ప్రకారం కొంతకాలం జీవించారు. మీరు పరిశీలన చేయండి, వారి దేవుని మాట ప్రకారంగా వారు జీవించినంతకాలం వారి జీవితాలు బాగానే ఉన్నాయి. కానీ వారి కుటుంబ వ్యవస్థలోనికి 3వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తే మొట్టమొదటిగా సాతాను వచ్చాడు. వచ్చినప్పుడు సాతానుడు ఒక మాట అన్నాడు, మీరు ఆ పండు తింటే చావనే చావరు, మీరు ఆ పండు తింటే మీ కళ్ళు తెరవబడి మీరు దేవతల వల్లే ఉంటారని చెప్పినప్పుడు వీరికి ఏం కలిగిందంటే అపవాది మాట విని ఆశ కలిగింది. ఆశ కలిగినప్పుడు వారు దేవుడు తినవద్దని చెప్పినటువంటి పండును తిన్నారు. తిని వెంటనే వారు ఏమైపోయారంటే తొలగిపోయారు. ఇప్పుడు మనిషి యొక్క జీవితంలోనికి పాపం ఎలాగొచ్చింది అనేటువంటిది మనం పరిశీలన చేస్తే, దేవుని మాటను మీరినటువంటి ఆ కుటుంబ వ్యవస్థను బట్టి, అంటే మొట్టమొదటిగా దేవుడు హవ్వ ఆదాములను సృజించి వారితో చెప్పాడు, మీరు ఎలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుండదని. కానీ అపవాది ఏం చేశాడంటే వారిని టార్గెట్ చేసి దేవుడు వారిని చేయొద్దన్నటువంటి పని చేసేలాగా చేశాడు. ఈరోజు కుటుంబ వ్యవస్థను గురించి మాట్లాడడానికి కారణం ఏంటంటే, సంఘము బలంగా ఉండాలి అంటే కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలి. సంఘములో ప్రార్థన ఉండాలి అంటే మొట్టమొదటిగా కుటుంబాలలో ప్రార్థన ఉండాలి. ఎందుకు ఈ మాట మాట్లాడుతానంటే, అపవాది నేరుగా సంఘాన్ని టార్గెట్ చేయడు, కుటుంబాలని టార్గెట్ చేస్తాడు. అందుకే బైబిల్ గ్రంథంలోని ఒక మాట రాయబడి ఉంటుంది. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంటుంది, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదురో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతను సేవించదురో, అమోరీల దేశమున మీరు సేవించుచున్నారే వారి దేవతలను సేవించదురో, నేడు మీరు కోరుకొనిడి, మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని అంటూ ఉన్నాడు. ఇక్కడ యెహోషువ గారు ఇశ్రాయేలీల ప్రజల పైన మోషే తర్వాత నాయకుడిగా ఉన్నాడు. అయితే యెహోషువ దేవుడు ప్రజలకు చెప్పమనేటువంటి మాటలన్నిటినీ ప్రకటిస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే, దేవుడు తన సేవకునికి ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని చెప్పమని ఆజ్ఞాపించినా ప్రజల వైఖరి ఎలా ఉండేదంటే వినేవారు, కానీ ఆ ప్రకారంగా నడుచుకోకుండా వారి ఇష్టం వచ్చినట్లు నడుచుకునేవారు. యెహోషువ ఇది గమనించాడు. యెహోవాని సేవించడం మంచిదని నేను మీకు చెబుతూ ఉన్నాను, కానీ మీరు వినట్లేదు. కానీ ఇప్పుడు చెబుతూ ఉన్నాను, వినండి. మీరు గనక యెహోవాని సేవిస్తే మంచిది. ఒకవేళ మేము సేవించము, మా ఇష్టం వచ్చినట్లు మేము ఉంటాము, మా ఇష్టం వచ్చినట్లు మేము తిరుగుతాం అన్నారా, నేను ఇంకేం చేయలేను, అంతే కదా. ఇప్పుడు తన బాధ్యతగా తాను ఏం చేస్తూ ఉన్నాడంటే యెహోషువ గారు చెబుతూ ఉన్నాడు, అమ్మ ఎలా ఉండండి, అలా ఉండండి. ఒక సంఘానికి సేవకుడు చెప్పేటువంటిది కూడా ఇదే కదా, అమ్మ ఎలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, ఇలా లేకపోతే దుష్టుడు దాడి చేస్తాడని చెబుతారు.
ఇప్పుడు సేవకుడు చెబుతున్నాడు, మీరు వినకపోతే దానికి బాధ్యులు ఎవరు? వినలేనటువంటి వ్యక్తులే బాధ్యులు. ఇక్కడ యెహోషువ గారు అంటూ అన్నాడు, నేను మీకు చెబుతున్నాను, మీరు దేవుని సేవిస్తే మంచిది. సేవించారా మీకు మేలు. ఒకవేళ మేము సేవించము, మేము ఆ నది అద్దరిన ఉన్నటువంటి దేవతలను సేవిస్తాం, వారిని సేవిస్తాం, వీరిని సేవిస్తాం అంటే మీ ఇష్టం వచ్చినట్లు మీరు ఉండండి. నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తామని అంటూ ఉన్నాడు యెహోషువ గారు. యెహోషువ గారు ఏమంటూ ఉన్నాడు? నేను నా ఇంటి వారు మాత్రం యెహోషువని. ఎందుకు ఈ మాట అన్నాడు? అదేంటి మరి ఆ ప్రజలను కూడా దేవుని సేవించేలా చేయటం యెహోషువ బాధ్యత కాదంటే యెహోషువ బాధ్యత. కానీ ఎంతవరకు అంటే చెప్పటం వరకు. ఎందుకని? అంతకు మించి ఏం చేయలేడు. ఇప్పుడు ఒక సేవకుడు కూడా సంఘానికి చెప్పటం వరకే చేయగలడు. కొట్టగలడా? తిట్టగలడా? కొడితే ఊరుకుంటారా? తిడితే ఊరుకుంటారా? నేను ఎందుకు ఈ మాట అన్నానంటే యెహోషువ అన్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమని. ఎందుకు అన్నాడంటే యెహోషువ తన ఇంటి వారిని అవసరమైతే కొట్టగలడు, తన ఇంటి వారిని అవసరమైతే తిట్టగలడు, ఏదో విధంగా తన ఇంటి వారిని దేవుని మార్గంలో కొట్టో తిట్టో నడిపించుకోగలడు. ప్రజలను అలా చేయగలడా? చేయలేడు. కారణం ఏంటి? ప్రజల్లో ఆ ఆలోచన లేకపోతే, అంటే వారి మైండ్ సెట్ సేవకుని మాట వినే విధంగా లేకపోతే సేవకుడు చెవటం తప్ప ఏది చేయలేడు. కానీ తన ఇంటి వారిని మాత్రం బలవంతం చేసైనా సరే ఏదో విధంగా దేవుని మార్గంలో నడిపించగలరు. అంటే ఇప్పుడు ఒక సంఘము బలపడాలి అంటే దానికి కారణం ఏంటంటే కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలి. ఒక సేవకుడు తన కుటుంబాన్ని లేదా తన ఇంటి వారిని అవసరమైతే కొట్టో లేదా తిట్టో బలవంతంగానైనా సరే దేవుని సేవించేలా చేయగలిగినప్పుడు సంఘములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి తలుచుకుంటే తన కుటుంబాన్ని అలా కొట్టో లేదా తన కుటుంబాన్ని అలా తిట్టో దేవుని మార్గంలో నడిపించలేడా? ఇప్పుడు సంఘాన్ని బలపరిచేది ఎవరు? కుటుంబాలు. ఇప్పుడు సంఘములో వ్యక్తులు బలంగా ఉండాలంటే దానికి కారకులు ఎవరు? కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు. కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు సరిగా ఉంటే, కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు దేవుని భయం కలిగి ఉంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలను కూడా ఏం చేస్తారు? తిట్టో కొట్టో అవసరమైతే బలవంతం చేసో లేదు బ్రతిమాలో దేవునిలో నడిపించగలరు. సేవకుడు ఇవన్నీ చేయలేడు. తన కుటుంబాన్ని మాత్రం సరి చూసుకోగలడు, తన కుటుంబాన్ని మాత్రం నడిపించగలడు. ప్రతి కుటుంబం కట్టబడాలి అంటే అది కుటుంబాల్లో ఉన్నటువంటి పెద్దల చేతిలో ఉంది. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే అపవాది కుటుంబాలను టార్గెట్ చేస్తాడు. కుటుంబాలను టార్గెట్ చేసి తన జల్లెల్లో వేసుకుంటాడు. అదే జరిగింది. మొట్టమొదటిగా అపవాది అవ్వ ఆదాములను తన జల్లుల్లో పట్టి వేసుకున్నాడు. అలాగే పౌలు గారు అంటూ ఉన్నాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:3. అప్పుడు పౌలు గారు మాట్లాడేటువంటి మాట ఏంటంటే, సర్పము తన కుయుక్తి చేత అవ్వ ఆదాములను మోసపరిచినట్లు తన జల్లుల్లో వేసుకున్నట్లు ఈరోజు మిమ్మల్ని కూడా, మీ మనసు కూడా చెరిపేసి మిమ్మల్ని కూడా తన జల్లుల్లో వేసేసుకుంటాడేమో, జాగ్రత్త అంటున్నాడు పౌలు గారు. నిజమే కదా? ఆ రోజు వారు మనసును చెరిపిన అపవాది ఈరోజు మన మనసును చెరపడం పెద్ద లెక్కేం కాదు వాడికి. ఆ రోజు వారిని పట్టి తన జల్లుళ్ళు వేసుకున్నటువంటి అపవాదికి ఈరోజు మనల్ని పట్టి తన జల్లుళ్ళు వేసుకోవటం పెద్ద లెక్కేం కాదు వాడికి. అలాగే పరిశుద్ధ బైబిల్ గ్రంథాల్లో మనం పరిశీలన చేసుకుంటే వాడు క్రైస్తవుల కోసం ఎలా జల్లుడు పడుతున్నాడు అనేటువంటిది మనం పరిశీలన చేస్తే ఇంచు కూడా వదలకుండా జల్లుడు పడుతున్నాడు. చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్య లేఖనాన్ని చదువుకుందాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అపవాది? వెతుకుతున్నాడంట జల్లుడి పట్టుకొని, ఎవరు నా జల్లుల్లో చిక్కించుకుందామా అని, ఎవరు నా జల్లుల్లో పడవేద్దామా అని చెప్పి వెతుకుచూ తిరుగుచున్నాడు అంట. ఇంచించి ఎలా వెతుకుతూ తిరుగుచున్నాడు తెలుసా? చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుకుందాం. చూడండి. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితువని వానిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితునని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చును. ఏం చేస్తున్నాడంట అపవాది? ఇటు అటు తిరుగుతున్నాడంట. ఎవరి కోసం?
ఇందా మనం చదువుకున్నాం కదా, క్రైస్తవుల కోసం ఎవరిని మృంగుదునా అని, ఎవరిని చిక్కించుకుందామా అని. వాడు కుదురుగా ఒక చోట ఉండే రకం కాదు అపవాది. ఏ రకం అంట? తిరిగే రకం అంట. అక్కడ దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే, భూమి మీద ఇటు అటు తిరుగుచు. ఇటు అటు ఎందుకు తిరుగుతున్నాడు? ఒక చోట కూర్చోకుండా అంటే, ఆ ఇటు అటు తిరిగే క్రమంలో ఏ క్రైస్తవుడు నా చేతికి చిక్కబడతాడా? దేవుని బిడలైనటువంటి వారు నా జల్లిల్లో పడతారా అనేటువంటి ఆశతో వాడు తిరుగుతూ ఉన్నాడు. వాడికి ప్రతి వ్యక్తి తెలుసు. మనం అనుకుంటాం అపవాది ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో అపవాదికి తెలియదు అని మనం అనుకుంటాం. అవును కదా? అపవాది ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో అపవాదికి తెలియదు. అపవాది ఎవరో మనకు తెలియపోవటంలో ఆశ్చర్యం లేదు, కానీ మనం ఎవరో వాడికి మాత్రం ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే మనం తెలుసు. ఈ మాట చదవండి, 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతను వంటి వాడు ఎవడును లేడు అని అడగగా, ఆయన అంటూ ఉన్నాడు, సాతానా, నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించావా? తెలుసా అని అంటే అపవాది ఏమనాలా? నీ బిడ్డల గురించి నాకెందుకయ్యా, నీ పిల్లలతో నాకు పని ఏంటి, నీ పిల్లలు ఎవరో నాకు తెలియదు అని అనలా, ఆ యోబు ఎవరో నాకు తెలియదు అని అనలా. అపవాది అంటుంది, ఓ బాగా తెలుసు. యోబు గురించి నీకు తెలుసు అంటే, ఓ బాగా తెలుసు. అంటే దేవుని బిడ్డలైనటువంటి వారు ఎవరు? అపవాది బిడ్డలు ఎవరు? అసలు ఈ భూమి మీద ఉన్నటువంటి వారు ఎవరు? దానికి తెలిసినంతగా మరి ఏ మనుషుడికి తెలియదు. ఆయన అంటూ ఉన్నాడు, నా సేవకుడైన యోబు సంగతి నీకు తెలుసా అంటే, నాకు బాగా తెలుసు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు నీకు తెలుసా అంటే, అప్పుడు అపవాది అంటుంది, ఊరికినే అతను నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? నీవు అతనికని అతని ఇంటి వారికి చుట్టూ కంచి వేసావు కదా, అందుకే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. నాకు అవకాశం ఇచ్చి చూడు, నా జల్లుల్లో నిలబెడతాను యోబు అన్నది అపవాది. ఛాలెంజ్ చేసింది. ఆయన అన్నాడు, నువ్వు ఏం చేసినా సరే అది నీ వల్ల అయ్యే పని కాదు. అతను నా జల్లుల్లో ఉన్నాడు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అతడు నా జల్లుల్లో ఉన్నాడు, నీ జల్లుల్లోకి తెచ్చుకోవటం అంత ఈజీ పని కాదు అని అంటూ ఉంటే అపవాది అంది, అది అంత ఈజీనో కాదో, నువ్వు నాకు పర్మిషన్, ఆ ఇంటి చుట్టూ ఉన్నటువంటి కంచెను తీసివే, నేను చేసి చూపిస్తా అంత. సరే, నీకు పర్మిషన్ ఇస్తున్నాను, వెళ్ళు. అతని ప్రాణాన్ని మాత్రం ముట్టడానికి నీకు అవకాశం ఇవ్వట్లేదు అన్నాడు. వెళ్ళాడు. యోబును అన్ని విధాలుగా హింసించాడు, కుమారులను చంపేశాడు, కుటుంబాన్ని గలిబిలి చేశాడు, ఆస్తి అంతా పాడు చేశాడు, బూడిదలో కూర్చునేటట్లు చేశాడు. అయినా సరే దేవుని స్తుతించడం మానలా యోబు. అపవాది బాగా పరిశ్రమ చేస్తుంది. ఇంకేం చేస్తే వీడు మారుతాడు? ఎన్ని చేసినా మనసు మారట్లా. కుమారులను చంపేసినా దేవునిపై నుంచి మనసు మారట్లా. ఆస్తిని దూరం చేసినా, కొద్ది గొప్ప ఆస్తి అండి యోబుది. ఒక దేశానికి ధనవంతుడు, సామాన్యుడు కాదు. ఈరోజు మనం చెప్పుకుంటామే ముఖేష్ అంబానీ అని, టాటా అని, అలాంటి రేంజ్. మన కొద్ది గొప్ప నష్టాలు వస్తేనే మనకు ఉన్నటువంటి ఆస్తిపాస్తుల్లో మనం దేవుడిని ఎంత నిందిస్తాం? ఈజీగా నిందిస్తాం. కానీ అంతటి ఆస్తిపరుణ్ణి బూడిదలో తీసుకొచ్చి కూర్చోబెడితే అపవాది నోటి మాట చేత కూడా దేవుని దూషించలేదంట. ఇంకేం చేస్తే మారతాడని చెప్పి అది గలిబిలైపోతూ ఉంది. యోబు భార్యను పట్టుకుంది, ఇక లాభం లేదు. మనంతటా మనం ఏం చేయలేమని యోబు భార్యను పట్టుకుంది. యోబు భార్యతో మాట్లాడుతుంది అపవాది. యోబు భార్యని యోబు దగ్గరికి పంపించాడు. తనలో ఉండి అపవాది మాట్లాడుతుంది, దేవుడు నీకు ఏం చేశాడు? ఎందుకు ఇంకా దేవుడు అంటున్నావు? నీ కుమారులను చంపేశాడు, నీ ఆస్తిపాస్తులను పాడు చేశాడు, నీ కొన్నవన్నీ తీసేశాడు, అక్కడికి బూడిదలో కూర్చునేటట్లు చేశాడు. సిగ్గులేదు ఇంకా దేవుడా అంటానికి? దేవుడిని దూషించి చచ్చిపోవాలి. లొంగిపోయాడు భార్య మాటకి, లొంగిపోవాలి. ఏ విధము చేతనైనా జల్లుడి పడతానికి చూస్తాడు. మనల్ని ఎలా వంచాలో వాడికి తెలుసు, మనల్ని ఎలా పడగొట్టాలో వాడికి తెలుసు. యోబు భార్య ద్వారాగా పడగొడదామని చూశాడు. యోబు భార్య ఆ మాట పలికితే యోబు అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు
మాట్లాడొద్దు. దేవుడు మనకు మేలును దయచేస్తే ఎంచక్కగా మేలును అనుభవించాం, మరి కీడును దయచేస్తే కీడును కూడా అలాగే అనుభవించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది కదా. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని పోయాడు, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక అన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, యోబుని జల్లెడు పట్టి తన జల్లుళ్ళు వేయాలని చూసింది. అది దానివల్ల కాల. యోబు ఎలాంటి వాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడని దేవుడే సాక్ష్యం ఇచ్చినటువంటి వ్యక్తి. ఈరోజు అపవాది జల్లెడు పట్టేది ఎవరిని? దేవుని బిడ్డలైనటువంటి వారిని జల్లెడు పడటానికి వాడి ప్రయత్నం. యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా సీమోనుతో అదే అన్నాడు, అపవాది మిమ్మలను గోధుమలను జల్లెడు పట్టినట్లు పట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు, జాగ్రత్తగా ఉండండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. యోబును జల్లెడు పడటానికి ప్రయత్నించేశాడు, యోబును జల్లెడు పడటానికి ప్రయత్నం చేశాడు. అది వాడు వల్ల కాల. ఎంత ప్రయత్నించినా వాడు వల్ల కాల. ప్రభునందు ప్రియమైనటువంటి వారిలా ఈరోజు ప్రతి క్రైస్తవుని జల్లెడు పడటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అపవాది. ప్రతి క్రైస్తవుని జల్లెడు పడటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఈ విషయంలో కాకపోతే ఆ విషయంలో, ఆ విషయంలో కాకపోతే ఈ విషయంలో, నాకు దొరకరా, నాకు చిక్కరా అన్నట్లుగా. యోధా పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో రాయబడి ఉంటుంది, మోషే విషయంలో అపవాది మికాయేలుతో వాదించాడంట. ఎందుకో తెలుసా? మోషే ఆ రోజు ద్రోహులారా అని పలికినటువంటి ఒక్క మాటను బట్టి దేవుడు మోషేను గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. దేవుడు మోషేను గురించి సాక్ష్యం ఇచ్చాడు, నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. ఏ విషయంలో కూడా మోషే దొరికినట్లు మనకు కనబడదు, కానీ ఒకే ఒక చిన్న మాటను బట్టి అపవాది మికాయేలు దోతో వాదిస్తోంది. ద్రోహులారా అనే మాట పలికించింది నేనే, అది నేనే చేశాను, మోషే నావాడని. మోషే శవాన్ని గురించి పోట్లాడుతుంది. మనం నోటితో ఎన్ని మాటలు మాట్లాడుతున్నాం ఉదయం లెగిస్తే. ఇక్కడ ప్రార్థన చేసి వెళ్తాం, ఇంటికి వెళ్తే భూత పురాణం. ఇక్కడ ప్రార్థన చేసి వెళ్తాం, ఇంటికి వెళ్తే పిల్లల పైన భూత పురాణం, ఇరుగు పొరుగు ఇంటి వారి పైన భూత పురాణం, భర్తతో భూత పురాణం, భార్యతో భూత పురాణం. అది చెప్పాల్సిన అవసరం లేదు. స్వచ్ఛమైనటువంటి నోరు, ఇదే పెదవులతో దేవుణ్ణి స్తుతిస్తూ, ఇదే పెదవులతో దేవునికి ప్రార్థిస్తూ ఇంటికి వెళ్ళి మాత్రం నోరు కాపుదల ఉండదు. ఒక చిన్న మాటను బట్టి యోబు ఈ మోషే శరీరాన్ని గుచ్చి మికాయేలు దూతతో వాదిస్తుంది అపవాది. అంత జల్లెడు పడతాడు ప్రతి క్రైస్తవుని. అంతగా నువ్వు మాట్లాడే మాటతో సహా జల్లెడు పడతాడు. నువ్వు అపవాది జల్లుల్లో నిలిచేటువంటి వ్యక్తిగా ఉన్నావా? దేవుని జల్లుల్లో నిలిచేటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఈ సమయంలో పరిశీలన చేయి. అపవాది జల్లెడు పట్టాలని ప్రయత్నించింది ఎంతోమంది గొప్ప గొప్ప భక్తులను. షడ్రకు, మెషకు, అబేద్నెగోల్ని ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతిమకు మ్రొక్కి తమ వైపు త్రిప్పుకోవాలని చెప్పి ఆ దేశపు ప్రజలను పురుకొల్పించింది అపవాది. బబులోను దేశంలోని ఆ దొరాయాన మైదానంలోని నిలవబెట్టించినటువంటి యొక్క ప్రతిమ విషయంలో తన వైపు త్రిప్పుకోవాలని చెప్పి ప్రయత్నించింది ఆ అపవాది. కానీ వారు తన వైపు తిరగలేదు. రాజుకు తెలిసింది ఈ విషయం. నేను నిలవబెట్టించినటువంటి ప్రతిమకు మీరు మ్రొక్కారా బ్రతికిపోతారు, మొక్కకపోతే తీసుకుని వెళ్ళి ఆ అగ్నికొండంలో వేస్తాను అన్నాడు. అప్పుడు వెంటనే వారు పలికినటువంటి మాట ఏంటో తెలుసా? ఆ షడ్రకు, మెషకు, అబేద్నెగోలు పలికినటువంటి మాట ఏంటో తెలుసా? రాజా, మేము సేవిస్తున్నటువంటి దేవుడు పూజార్హుడు, మేము సేవిస్తున్నటువంటి దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని రక్షించి తప్పించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా సరే మేము మాత్రం నీవు నిలవబెట్టించినటువంటి దేవతకు పూజించము, నమస్కరింపము అని చెప్పి అన్నారు. అక్కడ అపవాది ఏ విధముగా జల్లెడు పట్టాలని ప్రయత్నించిన షడ్రకు, మెషకు, అబేద్నెగోల్ని జల్లెడు పట్టలేకపోయింది. అగ్నిగుండమే ఎదురైనా
సింహాల బోనులు నన్నడగించిన అగ్నిగుండమేదురైనా సింహాల బోనులు నన్నడగించిన నా మట్టుకైతే చదువుట తీసేనని కావరిచేదది ఎంతో మేలని నా మట్టుకైతే చదువుట తీసేనని కావరిచేదది ఎంతో మేలని దానియేలు వలె యేసయ్యా నీకై బతకాలని ఆశయా దానియేలు వలె యేసయ్యా నీకై బతకాలని ఆశయా సేవలోనే నా తుది శ్వాస విడువాలని యేసయ్యా నీకై బతకాలని ఆశయా విడువాలని యేసయ్యా నీకై బతకాలని ఆశయా దేవుని నామానికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులు, అగ్నిగుండ రూపంలో వచ్చినా సరే ఆ శ్రమలు, సింహాల బోనుల రూపంలో వచ్చినా సరే ఆ శ్రమల్లో వీరు చెక్కబడితే వీరు బహుశా అపవాది జల్లిలో ఉండేవారేమో. సింహాల బోనులు వారిని ఆపలేకపోయింది దానియేలును. ఏడంతలు రగిలించినటువంటి అగ్ని వారిని ఆపలేకపోయింది షడ్రకు మెషకు అబేద్నెగోలను. ఈరోజు నిన్ను ఆపేస్తున్నటువంటి ఆ శోధన ఏంటి? ఈరోజు అపవాది బోనులో నిన్ను నిలవబెడుతున్నటువంటి ఆ యొక్క ఇబ్బంది ఏంటి? ఈరోజు అపవాది ఆ యొక్క చాటలో, ఈరోజు అపవాది యొక్క జల్లెడలో నీవు కనబడటానికి గల కారణం ఏంటి? ఆ కారణం ఏదైనా సరే దాన్ని ముందు నుంచి నువ్వు తొలగించుకోగలిగితే దేవుని యొక్క జల్లెడలో నీవు కనబడతావు. దేవునికి స్తోత్రం. మంచి నేలను విత్తబడినటువంటి విత్తనాలు మాత్రమే కొట్లలో దాచబడతాయి. మంచి నేలను విత్తబడినటువంటి విత్తనాలు మాత్రమే ఆయనకు పనికొస్తాయి. మిగతా 3 విత్తనాలు పనిచేయవు. అలాగే ఈరోజు ముళ్ళు మనకు అడ్డం వచ్చినాయా, ఆ ముళ్ళును నరికి పక్కన పడవేయాలి. ఈరోజు అనేకమైనటువంటి మార్గాలు మనకు అడ్డం వస్తూ ఉన్నాయా, త్రోవ తప్పించేటువంటి మార్గాలు. ఆ మార్గాలను విడిచి మనం దేవుని వైపు తిరగాలి. మార్గములో నిలిచి చూడమని చెబుతోంది వాక్యం. మార్గములను నిలిచి చూడడి, పురాతన మార్గాలను విచారించడి, మేలు కలుగు మార్గం ఏదో అని అడిగి అందులో నడుచుకోమని చెబుతాం. ఈరోజు నిన్ను త్రోవ తప్పించేటువంటి మార్గం ఏదో, నీకు మేలు కలిగించేటువంటి మార్గం ఏదో నీవు పరిశీలన చేసి కనుక ముందుకు వెళితే నీవు త్రోవ పక్కన ఉండవు, మంచి నేలలో విత్తబడతావు. ఈరోజు చాలా మన్ను లేని రాతి నేలలో పడినటువంటి విత్తనం వల్లే మనం ఉన్నామా? సరైనటువంటి వాక్యపు అనుభవంలో మనం లేకపోతే, వాక్యాన్ని సరిగా మనం వినలేకపోతే, ఒక శోధన వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఒక ఉపద్రవం వచ్చినప్పుడు మనల్ని మనం ఎలాగా ఆ శోధనకి ఎదుర్కొని నిలబడాలో అది మనకు సాధ్యం కాదు. చాలా మన్ను లేని రాతి నేల అంటే సరైన వాక్యం లేని జీవితాలు. సరైన వాక్యం లేనటువంటి జీవితాల్లో, వాక్యం సరిగా మన హృదయంలో భద్రపరచుకోలేనటువంటి జీవితాల్లో మన్ను సరిగా ఉండదు, నీరు సరిగ్గా ఉండదు. మన్ను సరిగ్గా లేకపోతే నీరు కూడా
దానికి అందదు. లోతుగా అది నాటబడితే నీరు అందిద్ది. అందుకే సామెతలు కీర్తన గ్రంథం 1:1 రాయబడి ఉంటుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆనందించేవారు. అంటే వాక్యము ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే వేరు లోతుగా నాటుకోగలరు. వాక్యము ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే నీరు సమృద్ధిగా అందగలదు. అటువంటి వాక్యపు అనుభవంలో లేకుండా మనం ఉంటే రాతి నేలన పడినటువంటి విత్తనాలమే. ఆ విత్తనం కూడా దేవునికి అవసరం లేదు. ఈరోజు మంచి నేలన పడినటువంటి విత్తనం దేవుడు తన జల్లుల్లో ఉంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. మంచి నేలను ఉండటానికి మనం ఇష్టపడితే, మంచి నేలలో మొలవటానికి మనం ఇష్టపడితే దేవుని జల్లుల్లో మనం ఉంటాం. మంచి నేలను కాకుండా ఆ 3 రకాల నేలల్లో మనం ఉంటే అపవాది జల్లుల్లో మనం ఉంటాం. ఈ సమయంలో ఏ జల్లుడు కావాలో ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యలేఖనాన్ని బట్టి ప్రతి వ్యక్తి పరిశీలన చేసి అందరూ దేవుని జల్లుల్లో ఉండటానికి ప్రయాసపడదాం. ఈ కొద్దిగా వాక్యలేఖనం ద్వారాగా దేవుడు తన వినికిల్లో మనలందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, దయామయుడ, పరిశుద్ధుడ, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవు, ఈ సమయంలో చదవబడిన వాక్యం అనేది ప్రభు, చెప్పబడిన వాక్యంలో తప్పులోపులుంటే మమ్మల్ని క్షమించండి. వాక్యానుసారమైనటువంటి ప్రభు బ్రతుకులు మేము బ్రతుకుటకు సహాయం చేయండి ఆయన. అవును తండ్రి, అయ్యా ఈరోజు నీవు జల్లెడు పట్టుకొని చూస్తూ ఉన్నావు, అపవాది కూడా జల్లెడు పట్టుకొని చూస్తూ ఉన్నారు. అయ్యా మేము నీ జల్లుల్లో ఉండేటువంటి వారిగా మాత్రమే ఉండుటకు మాకు సహాయం చేయండి. అపవాది జల్లెడలో చెక్కబడకుండా ఉండుటకు ప్రభువా మేము ప్రయాసపడుటకు మాకు సహాయం చేయండి తండ్రి. షడ్రకు, మెషకు వలె, అబేద్నెగోలు వలె తండ్రి, దానియేలు వలె ప్రభువా అయ్యా మేము నీ జల్లెడలో మాత్రమే ప్రభువా ఉండుటకు మాకు సహాయం చేసి నీ దీవెన ఆశీర్వాదాలు నిండుగా మెండుగా మా పైనుంచి మీరే తోడేండి సహాయం చేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.